Good morning students, welcome to Nilagiri Degree and PG College radio classes. So same model problem చూడండి, లాస్ట్ వీడియోలో చెప్పిన మోడల్ ప్రాబ్లం వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ జనరేటెడ్ బై ద రివల్యూషన్ ఆఫ్ ద సైక్లర్ సేమ్ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఒకటి ప్లస్ మైనస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఫైండ్ అవుట్ చేయమంటే అది ఎక్స్ యాక్సిస్ అండి, ఇది వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ కావచ్చు మనం ఇలా యూజ్ చేస్తూ చేసినాం దాన్ని, వై యాక్సిస్ కాబట్టి ఓన్లీ సింగిల్ టర్మ్సే చూస్ చేస్తూ చేసినాం. సేమ్ అదే కండిషన్స్ అండి, జస్ట్ డిఫరెన్సే ఉంటుంది. ఎక్స్ అండ్ వై వాల్యూస్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. అక్కడ 5y² dx బై dθ ఇంటూ dθ యూజ్ చేసినాం. ఇక్కడ వై యాక్సెస్ కాబట్టి 5x² dx dy బై dθ ఇంటూ dθ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. sin² θ సింప్లిఫై చేసుకోండి. ఇక ఇంటిగ్రేషన్ చేయడానికి సపరేట్ చేస్తున్నాం. ఇక్కడ మోడల్ ప్రాబ్లం కాబట్టి ఓన్లీ సైన్ టీటా కాస్ టీటా అక్కడ డిఫరెన్స్ వస్తుందండి. అక్కడ కాస్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా ఫార్ములా రాసినాం, ఇక్కడ సైన్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా రాస్తాం అంతే. చేసుకోండి, సింప్లిఫై చేసి చేసుకోండి, వచ్చేస్తుందండి క్లారిటీగా. హియర్ ఆల్సో 0 to 5 అన్ని మోడల్ ప్రాబ్లమ్స్ అంటే చెప్పలేము కదా మనం. ఓకే, టీటా స్క్వేర్ అంటే ఇక్కడ ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టీటా స్క్వేర్ ఇంటూ సైన్ టీటా అండి. లోపల మల్టిప్లై చేస్తున్నాం కదా టీటా, అక్కడేమో అన్ని సింగిల్ వాల్యూస్ వచ్చినాయి, బట్ ఇక్కడ 2 వాల్యూస్ వస్తున్నాయి. ఇక్కడ కూడా టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా, టీటా స్క్వేర్ ఇంటూ సైన్ టీటా. సో విచ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్, ఇక్కడ క్లారిటీగానే రాసా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఎఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఇదే అండి, ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఒకసారి క్లారిటీ రాసి చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ టోటల్ ఇంటిగ్రల్ అండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఆల్రెడీ ఇక్కడ రాసిందే ఉంటుంది, ఇదే ఉంటుంది, మళ్ళీ ఓల్డ్ డిఎక్స్. ఓకే, టోటల్ ఉంటుంది చూసుకోండి ఒకసారి. ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ టర్మ్ అండి, ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, మళ్ళీ హోల్ డిఎక్స్ ఉంటుంది. ఓకే, anyway here this is the formula to find what is x f of x and what is g of x. just compare that హైలైట్ యూజ్ చేసుకుంటాం, మనకి ఇది తెలుసండి, మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నదే. హైలైట్ అంటే ఫస్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ, L is the logarithmic, A is the algebraic, T is the trigonometry, E is the exponential. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైన్ టీటా అనేది ట్రిగనామెట్రీ, టీటా అనేది ఏంది ఆల్జిబ్రైక్ ఫంక్షన్ అండి. సో దట్స్ వై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్, ఫస్ట్ వన్ ఈజ్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్, సెకండ్ వన్ ఈజ్ ద జీ ఆఫ్ ఎక్స్. అంటే టీటా టీటా ఈజ్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ద టీటా సైన్ టీటా ఈజ్ ద జీ ఆఫ్ ఎక్స్. తీసుకొని టీటా స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే టీటా స్క్వేర్ డిఫరెన్షియేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ లాగా అంటే 2x అలా. సో ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఈ సైన్ క్యూబ్ టీటా ఫార్ములా రాసినాం ఇక్కడ. సో హియర్ ఆల్సో సేమ్. సో హియర్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేసినామంటే టీటాని అలాగే ఉంచి సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా రాసినాం, ఎందుకంటే స్క్వేర్ తోటి ఇంటిగ్రేషన్ పాసిబుల్ కాదండి. సో దట్స్ వై సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా 1 మైనస్ కాస్ 2θ/2. ఓకే, ఇప్పుడు టీటా స్క్వేర్ అలాగే ఉంది, సైన్ టీటా ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ టీటా. సో ఇంటిగ్రేషన్ 2 ఈజ్ ద కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా ఏమవుతుంది, కాస్ టీటా అవుతుంది, అంటే టీటా కాస్ టీటా. మళ్ళీ అగైన్ దీంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ వస్తుందండి. ఓకే, 3/4 అలాగే ఉంది, ఇంటిగ్రేషన్ సైన్ టీటా మైనస్ 1/4 ఇంటిగ్రేషన్ సైన్ 3θ. ఇప్పుడు దీని లోపల మల్టిప్లై చేస్తున్నాం, టీటా మైనస్ టీటా ఇంటూ కాస్ టీటా dθ/2. ఓకే, నవ్ అగైన్ సింప్లిఫై. హియర్ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ దీనికి అప్లై చేసినాం. సో 2 ఈజ్ ద కాన్స్టెంట్. ఇది ఎలా ఉంది, మళ్ళీ అగైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. సో సైన్ టీటా సైన్ టీటా రాసుకొని దీన్ని సింప్లిఫై చేసుకుంటే మళ్ళీ దీంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుంది. టోటల్ ఇంటిగ్రేషన్ పార్ట్ క్లారిటీగానే ఉంటుంది, నోట్స్లో చూసుకోండి ఒకసారి. ఓన్లీ ఇంటిగ్రేషన్ పార్టే కానీ మనం అక్కడ చేయాల్సింది. సింప్లిఫై చేసుకుంటే ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ జనరేటెడ్ బై ద ఫార్ములా వస్తుంది. అట్ ద సేమ్ టైం 12th ప్రాబ్లం కూడా అదే మోడల్ చూసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ 14th వన్ చూస్తున్నాం. ప్రూవ్ దట్ ది వాల్యూమ్ జనరేటెడ్ బై ద revolution about the initial line of the
లిమ్కోన్ అంటండి, లిమ్కోన్. దట్ ఈజ్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ కాస్ థీటా. హియర్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అయితే 4/5 a/3 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ప్రూవ్ చేయమంటున్నాను మనకు అది. దెన్ ఏమి ఇచ్చిండు, ఆర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ కాస్ థీటా ఇచ్చి we find out that value. ఓకే, దానికోసమని లెట్ us కన్సిడర్ మనకు ఆర్ అండ్ థీటా ఆర్ ద పోలార్ కోఆర్డినేట్స్ కదా. సో పోలార్ కోఆర్డినేట్స్ కూడా ఫామ్లో ఉంది. ఎనీవే హియర్ x ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా అండ్ y ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా. Just substitute here x equals to r cos theta. In that place r is equals to what, a plus b into cos theta. Here a plus b into cos theta into total sin theta. Differentiate with respect to theta తోటి ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తున్నా. ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చినాయి మనకి. ఏంటి, ఆర్ అండ్ థీటాలోనే ఇచ్చిండు, కానీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో వస్తేనే మనకి ఫార్ములా యూజ్ చేయడానికి చాయిస్ ఉంటుందండి. ఇంతకుముందు ఫార్ములా 0-5y² dx అలా. సో ఫార్ములా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వైలోనే ఉండాలి. ఆర్ కామా థీటాలోనే ఉంటే ఎక్స్ వై టర్మ్స్లోకి పాసిబుల్ కాదు. దట్స్ వై ఎక్స్ వైలోకి చేంజ్ చేసుకొని ఇప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తున్నా విత్ రెస్పెక్ట్ టు థీటా. సో విత్ రెస్పెక్ట్ టు థీటాతో చేస్తున్నప్పుడు డిఫరెన్షియేషనే కాదు, ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఏది జీ ఆఫ్ ఎక్స్ అన్నా పర్లేదు. సో ఏ ప్లస్ బి కాస్ థీటా ఇంటూ యూ ఇంటూ డిఫరెన్షియేషన్ కాబట్టి యూ ఇంటూ వీ డాష్ ప్లస్ వీ ఇంటూ యూ డాష్. యూ ఇంటూ వీ డిఫరెన్షియేషన్ కాస్ థీటా డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ థీటా. కాస్ థీటా అలాగింది. వీ డిఫరెన్షియేషన్ ఏ డిఫరెన్షియేషన్ 0, బి ఈజ్ ద కాన్స్టెంట్, కాస్ థీటా డిఫరెన్షియేషన్ సైన్ థీటా. జస్ట్ సింప్లిఫై దిస్ వాల్యూ ఈజ్ దేర్ అండ్ దెన్ dx by dθ is completed. dy by dθ కూడా చేయండి, కానీ మనకు ఓన్లీ dx by dθనే యూజ్ అవుతుంది కదా ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ y యాక్సిస్ కాబట్టి ఇంటిగ్రల్ 0-5 ఓన్లీ dx by dθనే కావాలి. అబ్జర్వ్ చేయండి హియర్ ఫ్రమ్ ద ఫిగర్ థీటా ఈక్వల్స్ టు 5 అయినప్పుడు 1x ఈక్వల్స్ టు a మైనస్ b. థీటా ఈక్వల్స్ టు 5 అనేది ఎక్స్ వాల్యూ a ప్లస్ b కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే a ప్లస్ cos 5 అంటే -1 కదా. హియర్ cos 5 -1, cos 2 5 1 అవుతుంది, cos 5 -1 అవుతుంది అలా. సో ఇట్స్ వాల్యూ a మైనస్ b అవుతుంది. థీటా ఈక్వల్స్ టు 0 ఉంటే cos 0 1 కాబట్టి a ప్లస్ b 0 1 ఇంటూ కాస్ థీటా ఇంటూ 1 ఇట్స్ వాల్యూ ఓన్లీ 1. ఓకే, మైనస్ దెన్ థీటా ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్. థీటా ఈక్వల్స్ టు మనకి ఫైండ్ అవుట్ చేయమన్న వాల్యూ ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద జనరేటెడ్ బై ద రివల్యూషన్ అబౌట్ ద లిమ్కాన్ అంటుండు. సో లిమ్కాన్ వేలో మనం దిస్ ఇస్ ద వే టు ఫైండ్ అవుట్ దట్ ఏ మైనస్ బి ఒకటి వచ్చింది అండ్ ఏ ప్లస్ బి అనదర్ టర్మ్ వచ్చింది. ఏ మైనస్ బి కామా 5 అండ్ 0 నుంచి 5 వరకు. అంతేగాని 0 నుంచి 5 వరకే కదా మనం చూస్ చేసుకుంది. సో 0 నుంచి 5 వరకు 180 డిగ్రీస్ మనకు టోటల్ టర్మ్స్ కాకుండా ఓన్లీ ఈ పార్ట్ వరకే. ఎప్పుడైనా కానీ మనకు కర్వ్ చేసినా పారామెట్రిక్ చేసినా కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి 180 డిగ్రీస్ ఉంటుంది. హాఫ్ పార్ట్ వరకు మనం అప్లై చేస్తుంటాం. ఓకే, దట్స్ వై 0 to 5 డిగ్రీస్ యూజ్ చేస్తున్నాం. అండ్ దెన్ ఫార్ములా తెలుసు మనకి, ఏ మైనస్ బి నుంచి ఏ ప్లస్ బి టర్మ్స్కి వర్క్ కదండి. ఏ మైనస్ బి నుంచి ఏ ప్లస్ బై 5y² dx by dθ ఇంటూ dθ. ఓకే, బట్ ఏ మైనస్ బి వాల్యూ 5 అవుతుంది, ఏ ప్లస్ బి వాల్యూ 0. అంటే ఏ మైనస్ బి నుంచి ఏ ప్లస్ బై 5 ఈజ్ ఓకే. y² వాల్యూ ఏ ప్లస్ బి కాస్ థీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి కాస్ థీటా ఇంటూ సైన్ థీటా యాక్చువల్గా వాల్యూ హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ అప్లై చేసినాం. dx by dθ వాల్యూ జస్ట్ సబ్స్టిట్యూట్ అండ్ సింప్లిఫై హియర్. ఓకే, మైనస్ టర్మ్ ఇక్కడ మల్టిఫికేషన్ ఉంది కాబట్టి బయట రాసేస్తున్నా అండి. 5ని కూడా బయట రాసేస్తున్నాం. దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తున్నాం చూడండి ఒకసారి. a² ప్లస్ b² కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab కాస్ థీటా. ఓకే, హియర్ సైన్ స్క్వేర్ థీటా, ఇక్కడ ఒక సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ క్యూబ్ థీటా అయిపోయింది. ఇక్కడ a ప్లస్ 2b కాస్ థీటా. జస్ట్ మల్టిప్లై ఆల్ బోత్ టర్మ్స్ ఆర్ హియర్. ఫస్ట్ మల్టిప్లై దిస్ టర్మ్స్ a² ఇంటూ a క్యూబ్, a² into 2b cos theta, 2a² cos theta. So b² into this one and then b² cos theta into 2b cos theta and then 2ab cos theta into this one, 2ab cos theta into 2b cos theta and into sin cube theta అలాగే ఉంటుంది into theta అలాగే ఉంది. దెన్ లాస్ట్ టైం ఏమొచ్చింది చూసుకోండి. a³ plus 4a² b 5ab² cos square theta
2b³ కాస్ క్యూబ్ టీటా ఇంటూ సైన్ క్యూబ్ టీటా. ఇప్పుడు ఏం చేయండి, సైన్ క్యూబ్ని లోపల మల్టిప్లై చేసుకుందాం. a³ అలాగే ఉంది, 4a²b కాస్ టీటా ఇంటూ సైన్ క్యూబ్ టీటా. సో సైన్ క్యూబ్ టీటాని కాస్ టీటా ఫార్ములాని ఇలా రాసినాం చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు ఇక్కడ కాస్ టీటా ఫార్ములా అండి. కాస్ 2 టీటా ఫార్ములా అయితే 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 కదా. కాస్ 2 టీటా ఫార్ములా 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఇప్పుడు కాస్ టీటా అయితే 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1. క్లారిటీగా చూసుకోండి. కాస్ 2 టీటా ఫార్ములా 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. బట్ ఇక్కడికి వచ్చేసరికి కాస్ టీటానే అడుగుతున్నాను కాబట్టి 2 కాస్ స్క్వేర్ టీటా బై 2. అందులో ఆఫ్ 2 టీటా అనుకోండి, టీటా బై 2 టీటా అనుకోండి, టీటా బై 2. సో హియర్ ఆల్సో 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 హోల్ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ రాసిన. కాస్ క్యూబ్ టీటా, సో కాస్ టీటా ఫార్ములానే రాస్తున్నా. 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 మైనస్ 1 హోల్ క్యూబ్ హోల్ స్క్వేర్ టీటా అయితే అలాగే ఉంచినాం. టీటా హోల్ స్క్వేర్ అయితే హోల్ స్క్వేర్ రాసినాం. ఓన్లీ కాస్ టీటా ఫార్ములానే. ఓకే, దీని కాన్స్టెంట్ అలాగే ఉంది, దీని స్క్వేర్, దీని క్యూబ్. సైన్ టీటా, సైన్ 2 టీటా ఫార్ములా 2 సైన్ టీటా కాస్ టీటా. సైన్ టీటా ఫార్ములా 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 హోల్ క్యూబ్ అలాగే ఉంది. a³ 4a²b ఇంటూ 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 అంటే 8a²b కాస్ స్క్వేర్ టీటా బై 2 ఇంటూ 4a²b మైనస్. ఓకే, 8. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేయండి. a మైనస్ b హోల్ స్క్వేర్, a² ప్లస్ b² మైనస్ 2ab. ఓకే, హియర్ ఆల్సో a మైనస్ b హోల్ స్క్వేర్, a² ప్లస్ b² మైనస్ 3a²b 3b²a. ఓకే, అండ్ దెన్ ఇక్కడ కింద 2 క్యూబ్ అంటే 8 సైన్ క్యూబ్ టీటా బై 2 కాస్ క్యూబ్ టీటా బై 2 ఇంటూ డి టీటా. ఓకే, అన్నిట్లలో 8 కామన్ తీసేస్తున్నామండి. ఇక్కడ 8 5 అయిపోయింది. ఇంటిగ్రల్ 0 to 5a³. ఎందుకంటే ఈ మల్టిఫికేషన్లో ఉన్న 8ని కామన్ తీసినామండి. లోపల ఉన్న 8ని కాదు, లోపల రావడానికి ఛాయిస్ లేదు. ఇక్కడ a³ ఉంది, 4a²b ఉంది. సో ఇక్కడ ఈ బయటలో ఉన్న 8 ఉంటుంది కదా, ఆ 8ని కామన్ తీసేసి 8 5 అయిపోయింది. a³ ప్లస్ 8a²b మల్టిప్లై చేసినాం చూసుకోండి. అక్కడ 5 4 జా 20, 5 హియర్, 5 4 జా 20 హియర్, 16 2 6 2 జా 12 ఇక్కడ ఒక 2 ఉంటుందండి, 24 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి ఇట్స్ 12b అయిపోయింది. నా లాస్ట్ వచ్చేసి సైన్ క్యూబ్ టీటా బై 2 కాస్ క్యూబ్ టీటా బై 2 ఇంటూ డి టీటా రాయలేదు, ఇంటూ డి టీటా రాసుకోండి. అండ్ దెన్ హియర్ కాన్స్టెంట్స్ అన్న ఒక దగ్గర రాసుకోరు చూసుకోండి, అబ్జర్వ్ చేయండి. a³ మైనస్ 4a²b 8, ఇక్కడ a³ ఉంది, 4a²b ఉంది, 8b² ఉంది, అండ్ దెన్ 2b³ ఉంది. ఓకే, కాన్స్టెంట్స్ అయిపోయినాయి. అండ్ దెన్ కాస్ స్క్వేర్ టీటా బై 2 వాల్యూస్ రాసారు. హియర్ కాస్ స్క్వేర్ టీటా బై 2 ఇక్కడ ఉందండి, ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా బై 2 ఓన్లీ 2 వాల్యూస్. అండ్ దెన్ హియర్ ఆల్సో కాస్ స్క్వేర్ టీటా బై 2 3 వాల్యూస్, 8 20 12. ఓకే, క్లోజ్. అండ్ నెక్స్ట్ కాస్ పవర్ 4 అబ్జర్వ్ చేయండి. హియర్ 20, హియర్ 24, ఓన్లీ 2 టర్మ్స్. అండ్ ద కాస్ పవర్ 6 ఓన్లీ 1. దిస్ ఇస్ ద 1 ఇంటూ సైన్ క్యూబ్ టీటా బై 2 కాస్ క్యూబ్ టీటా బై 2. టీటా బై 2 ఈక్వల్స్ టు 5 అనుకుంటుండు. టీటా ఈక్వల్స్ టు 2 5 అవుతుంది. డి టీటా ఈక్వల్స్ టు 2 5 ఇంటూ డి 5. 2 5 ముందుకు రాసినాం, కాన్స్టెంట్ అలాగే రాసినాం. హియర్ ఆల్సో కాన్స్టెంట్ కాస్ స్క్వేర్ టీటా బై 2 కాబట్టి కాస్ స్క్వేర్ 5 ఓన్లీ. హియర్ కాన్స్టెంట్ కాస్ పవర్ టీటా బై 2 కాబట్టి కాస్ 4 5 ఇట్స్ 5 ఇంటూ డి టీటా వాల్యూ ఏమవుతుంది ఇక్కడ రాయలేదు, 2 ఇంటూ డి 5. ఓకే, అండ్ దెన్ ఓకే ఆ 2ను కూడా 2 ఇంటూ డి 5 కదండి. డి టీటా ఈక్వల్స్ టు 2 ఇంటూ డి 5 అవుతుంది. 2 ముందుకు వచ్చేస్తుంది కాబట్టి ఇది 8 ఉంది కాబట్టి 16 అయిపోతుంది. సో మళ్ళీ సేమ్ వాల్యూస్ 0 to 5/2 రాస్తున్నాం సింప్లిఫై చేసి. ఇక్కడ ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇంటిగ్రల్ 0 to 5/2 సైన్ పవర్ m కాస్ పవర్ n ఉంటే దిస్ ఇస్ ద ఫార్ములా. ఎన్ ఎం సైన్కి m ఉంటుంది, కాస్కి n ఉంటుంది. n మైనస్ m బై m ప్లస్ n మైనస్ 3/m ప్లస్ మీకు ఇంటర్మీడియట్ ఫార్ములా అనేది. సో వీ యూజ్ దిస్ ఫార్ములా టు ఫైండ్ దట్. ఓకే, జస్ట్ చెక్ దిస్ వన్. కాన్స్టెంట్ అలాగే ఉంచినాం, కానీ కాన్స్టెంట్ ముందు ఏముంది, అక్కడ ఉన్న ఫ్రంట్లో ఉన్న సైన్
క్యూబ్ కాస్ క్యూబ్ని మల్టిప్లై చేసినామండి. ఓకే, సైన్ క్యూబ్ 5 కాస్ క్యూబ్ 5. ఓకే, అండ్ దెన్ ఇక్కడ ఆల్రెడీ మనకి కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ పవర్ 5 అయిపోయింది, సైన్ క్యూబ్ అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ కాస్ పవర్ 4 ఉంది కాబట్టి సైన్ క్యూబ్ కాస్ 7 అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ కాస్ పవర్ 6 ఉంది కాబట్టి సైన్ క్యూబ్ కాస్ పవర్ 9 అయింది. ఓకే, ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాన్స్టెంట్. ఓకే, హియర్ ద ఫార్ములా సైన్ పవర్ m కాస్ పవర్ m ఓన్లీ క్యూబేగా అండి. 3 మైనస్ 1/3 ప్లస్ 1 3 ప్లస్ 3 3 మైనస్ 3 ఇట్స్ వాల్యూ అంటే ఎండింగ్ వరకు 1/m+1 ఉండాలి కదా. 3 మైనస్ 3 0 అవుతుంది కాబట్టి లాస్ట్ టర్మ్ రాసుకుంటాం 1/m+1. ఓకే, 1/m+1 అన్నిట్లలో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇదేంటి, నెక్స్ట్ వన్ ఏంటి, 5 3 5 మైనస్ 1/5 ప్లస్ 3 5 మైనస్ 3/5 ప్లస్ 3 మైనస్ 2 అండ్ 1/m+1. నెక్స్ట్ తీసుకుంటే 0 వస్తుంది. అదే అండి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. ఇప్పుడు ఇంతకుముందు దాంట్లో నేను 3 మైనస్ 3 అయితే 0 వస్తుంది. సో అప్పుడు అక్కడ వరకు స్టాప్ చేసి ఓన్లీ ఫస్ట్ వన్ ఒకటి అండ్ లాస్ట్ వన్ ఒకటి అలా చూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ 7 మైనస్ 3 అండ్ దెన్ 7 మైనస్ 3 7 మైనస్ 1 7 మైనస్ 3 7 మైనస్ 5 నెక్స్ట్ 7 మైనస్ 7 తీసుకుంటే 0 వస్తుంది. సో 1/3 ప్లస్ 1 9 మైనస్ 1 9 మైనస్ 3 9 మైనస్ 5 9 మైనస్ 7 9 మైనస్ 9 అంటే 1 3 5 7 అండి. ఆడ్ నెంబర్స్ వస్తాయి ఇక్కడ ఫార్ములాలో. సో 1/m+1 సింప్లిఫై చేస్తున్నాం. 2/6 1/4 అయింది. ఇక్కడ వాల్యూ వచ్చింది, ఇక్కడ వాల్యూ వచ్చింది, ఇక్కడ వాల్యూ వచ్చింది. 1/40 అయింది, 12 అయింది, 1/24 అయింది, 1/60 అయింది. ఎల్సిఎం చేస్తారు. ఇక్కడ 12 దీని 20 దీని 40 60 మొత్తం టోటల్ ఎల్సిఎం వచ్చేసి 480. క్రాస్ మల్టిప్లై చేసుకొని 16 5 దిస్ వన్ అండ్ దిస్ వన్. సో క్లారిటీగా అబ్జర్వ్ చేసుకోండి మీరు. మొత్తం టోటల్గా మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఈ ఫార్ములా అండి. ఓకే, మీరు ఎలా గుర్తుపెట్టుకోండి అని అంటే మీకు ఇక్కడ 5 ఉంది అనుకోండి, 5 మైనస్ 5 వచ్చేంతవరకు చేసుకుంటూ వెళ్తాం. ఎన్ వాల్యూ హైయెస్ట్, మెయిన్ ఎం వాల్యూ తక్కువ ఉంటుంది కానీ మనకి ఇక్కడ ఉన్నది కూడా ఎన్ వాల్యూ హైయెస్ట్లో ఉంటుందండి. సో ఎన్ వాల్యూని చూజ్ చేసుకుంటాం. ఫార్ములా మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దెన్ దానికన్నా ముందు మనకి సో ఈ వే సింప్లిఫై చేసుకుంటూ వచ్చేస్తున్నాం. సింప్లిఫై చేసుకుంటూ వచ్చి ఇక్కడ కాస్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాస్ టీటా ఫార్ములా కాస్ 2θ ఫార్ములా 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1 అండి. కాస్ టీటా అంటే θ/2. హియర్ స్క్వేర్ ఉంటే స్క్వేరే. కాస్ స్క్వేర్ టీటా మళ్ళీ వేరే ఫార్ములా వస్తుంది కదా అని వచ్చండి. సో ఓన్లీ వి రైట్ కాస్ టీటా ఫార్ములా. ఓకే, కాస్ టీటా ఫార్ములానే రాస్తున్నాం. కాస్ టీటా ఫార్ములా ఎలా నుంచి రాస్తున్నాం అండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 ఉంటుంది కదా. సో ఆ వేలో కూడా కాదండి, మరి స్క్వేర్ రూట్ ఆఫ్ √1 మైనస్ కాస్ 2θ/2 ఉంటుంది కదా. 2ని క్రాస్ మల్టిప్లై చేసుకొని అండ్ దెన్ ఇక్కడ ఉండే కాస్ టీటా వాల్యూ అండ్ దెన్ 1 అటు సైడ్ పంపించేసుకొని +1 అటు సైడ్ పోతే -1 స్క్వేర్ రూట్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. స్క్వేర్ అటు సైడ్ రూట్ అటు సైడ్ పోతే స్క్వేర్ అవుతుంది కదా. ఆ వేలో టు ఫైండ్ దట్ వాల్యూ cos square θ/2 here and the sin theta 2 sin 2θ formula 2 sin theta cos theta కదా. సో ఆ వేలో హియర్ హోల్ క్యూబ్ అంటే హోల్ క్యూబ్లతోటి స్క్వేర్లతోటి మనకు అవసరం లేదు. ఓన్లీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకొని మొత్తం సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం. సింప్లిఫై చేసుకొని ఇక్కడ θ/2ని 5 లాగా కన్సిడర్ చేసుకొని దెన్ వి గెట్. ఇప్పుడు θ/2 5 అయినప్పుడు అండ్ 5 బికమ్స్ 5/2 అయిందండి. మళ్ళీ ఇక్కడ లిమిట్స్ చేంజ్ చేయలేదు కదా, మనం చెప్పలేదు లిమిట్స్. సో 5 ఏమవుతుంది 5/2 అండ్ θ/2 5 అయినప్పుడు అండ్ దట్ θ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేసుకుంటాం కాబట్టి 5/2 అవుతుంది. మనకు θ ఈక్వల్స్ టు 5 కదా, θ ఈక్వల్స్ టు 5 కదా. బట్ θ ప్లేస్లో ఏంది 5 ప్లేస్లో ఏంటంటే 5 ఈక్వల్స్ టు θ/2 కదా, 5/2 కదా. మనకు 5 కావాలి కాబట్టి ఇట్ బికమ్స్ 5/2 అవుతుంది. అంటే 0 to 5/2. సో ఇలా లిమిట్స్ చేంజ్ చేస్తున్నాం. ఒక్కటే ప్రాబ్లం కానీ మనకి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఒక్కటే హెవీగా ఉంటుందండి. ప్రాసెస్ మాత్రం ఇంతకుముందు చేసిన మోడల్ ప్రాబ్లమ్స్కి సేమ్ మోడల్ ఇంకో ప్రాబ్లం ఉంది. సేమ్ ప్రాసెస్లోనే స్టార్టింగ్ చెప్తా. నెక్స్ట్ కండిషన్ మాత్రం ఇదే ఉంటుంది. ద ఎలిప్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 5a² ఈ కండిషన్ ప్రూవ్ చేయమంటుండు. b² x² plus a² y² equals to a² b² is divided into 2 parts by the line. The line అవుతుంది మనకి divided by that one. ఓకే, ఇవి హెవీగా ఉన్నాయి కదా. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం ఈ ప్రాబ్లమ్స్.